గోపి అంటే మనం చూసినట్లయితే ఫస్ట్గా కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల కౌంటింగ్లో వచ్చినటువంటి ట్రెండ్స్, ఆ తర్వాత ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఉన్న ట్రెండ్స్ కూడా మారిపోయిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. బట్ అంటే ఇప్పుడు ఎస్పెషల్గా మనం చూస్తే పశ్చిమ బెంగాల్ కానీ ఇటు తమిళనాడులో కానీ అంటే పోస్టల్ బ్యాలెట్లో ఒక తీర్పు లేకపోతే ఈవీఎంలలో వచ్చేటువంటి తీర్పు ఎంతవరకు టాలీ అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే కొన్ని సర్వే సంస్థలు ఒకవైపు ఉంటే జస్ట్ 1 or 2 సంస్థలు మాత్రం దానికి ఆపోజిట్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా గెలుపుకి సంబంధించి అభ్యర్థులపైన. అయితే ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లో వచ్చిన ఫలితాలే ఈవీఎంలలో వస్తాయన్నది కూడా లేదు. కానీ ఇటు పెరిగిన పర్సంటేజ్ అనేది ఇక్కడ అందరిలో కూడా కొంత ఉత్కంఠ అయితే చెలరేగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క పర్సంటేజ్ నమోదు కాకపోవడం, అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ బోగస్ ఓట్లు తొలగించిన నేపథ్యంలోనే ఈ పర్సంటేజ్ అనేది అక్యురేటెడ్గా రికార్డ్ అయ్యింది అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూ ఉంది. కానీ మరి ఇంత 93% అంటే దాదాపు 2 ఫేసులు కలిపి 92% పైగా పశ్చిమ బెంగాల్లో పోలింగ్ నమోదైంది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాలేదనేది కూడా ఎన్నికల సంఘం చెప్తూ ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు కావచ్చు లేదా ఈవీఎంలకు సంబంధించిన ఓట్లు ఈ పర్సంటేజ్ ఎవరికి లాభం చేకూరుతుందన్న చర్చ అయితే జరుగుతుంది. అయితే దీని ప్రభావం 2029 ఎన్నికల పైన కూడా చాలా స్పష్టంగా ఉంటుంది అనేది కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత ఇటు వెస్ట్ బెంగాల్కి సంబంధించి కావచ్చు లేదా తమిళనాడులో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం కావచ్చు లేదా స్టాలిన్ అక్కడ కొంత దాన్ని క్యాప్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్ని అక్రమంగా తీసుకువస్తున్నారు, డీలిమిటేషన్ ముసుగులో మహిళా బిల్లు రిజర్వేషన్ ముసుగులో ఈ డీలిమిటేషన్ బిల్లును కూడా తీసుకువస్తున్నారు అనేది కూడా ఆయన ఆ పత్రాలను చింపివేయడం కావచ్చు లేదా అసెంబ్లీలో ఆయన ఎంపీలు నల్ల చొక్కాలు ధరించి రావడం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎన్నికలకు ముందుకు ఆయన రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక టీఎంసీకి సంబంధించి కూడా ఎస్ఐఆర్ నిర్వహణ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఆబ్జెక్షన్ చేస్తూ వస్తున్నారు. ఎస్ఐఆర్ కేవలం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను ఉంచి మిగతా ఓట్లన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్కి సంబంధించి చూస్తే 90 లక్షలకు పైగా ఓటర్లను తొలగించడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు లేదా 2 ప్రాంతాలలో ఓట్లు కలిగి ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ఇతర మైగ్రేట్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఓట్లన్నింటినీ కూడా తొలగించిన నేపథ్యంలో అక్కడ కూడా దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించిన నేపథ్యంలోనే ఈ పర్సంటేజ్ నమోదైందనేది కూడా విశ్లేషకులు చెప్తూ వచ్చారు. కానీ ఈ మూడోసారి అధికారంలో ఉన్న మమత మరి 4వసారికి ఆమె వస్తుందా లేదా అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన గత తీర్పులన్నీ చూస్తే కనుక 20 నుంచి 30 సంవత్సరాలు కూడా ఒకే పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆమెకు టీఎంసీకి కూడా అధికారాన్ని మరోసారి కట్టబెట్టబోతారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ మాత్రం ఈసారి మమతా బెనర్జీ తీసుకొస్తున్న అంశాలకు సంబంధించి కావచ్చు, ఆమె తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు సంబంధించి అనేక అంశాలపైన ఆమె పైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈసారి బీజేపీ ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్తున్నారు. కానీ మరి ఓటర్లు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు? ఈరోజు మరి 5 రాష్ట్రాలకు సంబంధించి 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రజలు ఎవరికి కట్టబోతున్నారు అనేది మాత్రం ఈరోజు తేలబోతుంది. రైట్ గోపి.